శ్రీరామ్ గారు గత వారం రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు ఏపీలో ఏం జరుగుతుంది అనేది. గతంలో వైసీపీ ఈ రకంగా చేసిందనే రాక్షస పాలన, అసలు శాంతి భద్రత లేదు, దాడులు అది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినాక కూడా సేమ్ మనం గతంలో కూడా కొన్ని డిస్కషన్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇక రావు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఇలాంటివి మనం చర్చించబోము అనుకున్నాము. కానీ మళ్ళీ దురదృష్టకరం మళ్ళీ మనం కూడా ఇలాంటివే చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీరామ్ గారు, ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే నాకు ఏం గుర్తొస్తుందంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు చూసారా. అవును, ఆ రోజు రాష్ట్రపతి పాలన పెట్టుంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడగటం అనేది చాలా సమంజసమైన డిమాండ్. ఆ రోజు కూడా ఆ డిమాండ్ వచ్చి ఉంటే ఈ రోజు ఈ డిమాండ్ కూడా సమంజసమైన డిమాండ్ అయ్యి ఉండేది. ఆ రోజు ఆ పట్టాభి గారు మాట్లాడడం తప్పని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఏమో ఇది మేము ప్రశ్నించామంటున్నారు. బూతులు లకారాలతోటి డైరెక్ట్ గా తిట్టి ఈ రోజు అతను ఏదో మాట్లాడాడు అని ఏదో డిక్షనరీలో చూసి చెప్పారు, వీళ్ళేమో డైరెక్ట్ గానే మాట్లాడేశారు ఆ లకారం. ఇప్పుడు మరి మేము లకారాలతో తిడతాము, మమ్మల్ని ఏమంటానికి వీల్లేదు, ఏమన్నా అంటే మాత్రం రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే మరి కేంద్రం ఎంతవరకు దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే వైసీపీ వాళ్ళు అడిగిన ఒక విషయాన్ని మాత్రం నేను సపోర్ట్ చేస్తా. ఏంటంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా పని చేయట్లేదా, ఇది ఖచ్చితంగా అడగాల్సిన విషయం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా 24 గంటల ముందే చెప్పాడు మళ్ళీ వస్తాను నేను, అప్పుడు నేనే చింపేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ముందస్తు అరెస్ట్ చేయాలి కదా. అవును, రాంబాబు గారిని అసలు ముందస్తు అరెస్ట్ చేయాలి కదా. ఆయనన్నా ముందస్తు అరెస్ట్ చేయాలి, లేదా ఇప్పుడు కర్రలు పట్టుకుని ఎవరైతే వచ్చారో వాళ్ళన్నా ముందుగానే అరెస్ట్ చేసి ఉండవలసింది కదా. మరి అది చేయకుండా ఇది చేయకుండా పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే అక్కడ. అవును. మరొకటి శ్రీరామ్ గారు, మీరు అన్నట్లు కాదు శ్రీరామ్ గారు, ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ అంబటి రాంబాబు గారు వస్తారని ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలిసి ఉండాలి, అతను హౌస్ అరెస్ట్ చేయాలి. దట్టు వీళ్ళు కూడా అంబటి రాంబాబు నివాసానికి వస్తారనేది వీళ్ళకి సమాచారం ఉండాలి. పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని ఉంటుంది కదా, ఏం జరుగుతుంది అనేది. సో వీళ్ళు అలర్ట్ అయినా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. 100% ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూరా లేదంటే పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరా, రెండిట్లో ఏదో ఒకటి జరిగింది ఖచ్చితంగా, దాంట్లో ఏం సందేహం అక్కర్లా. ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది గుంటూరు ఎస్పీ చెప్పాలి. అయితే తర్వాత పోలీసులు బాగా పనిచేయలేదా అంటే బాగా పనిచేశారని చెప్తాను నేను. తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది, వాళ్ళు రాకుండానే ఒక దగ్గర రాకుండానే రెండు వర్గాలు ఒక దగ్గర రాకుండా ఆపడంలో ఫెయిల్ అయింది ఖచ్చితంగా. పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. కానీ ఒకసారి రాంబాబు గారి ఇంటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు బాగా పనిచేశారని చెప్పాలి ఒక రకంగా. లేకపోతే ఇందాక మీరు అన్నదే అయిపోతుంది. అసలు ఎవరో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది ట్వీట్ చేశారు, ఆ గల్లా రామచంద్రరావు కనుక అంబటి రాంబాబు దొరికింటే వాటికి అంత్యక్రియలు అయిపోయావని ఎవరో ట్వీట్ చేశారు కూడా. అవును, అది జరిగిపోయి ఉండేదేమో. అంటే అక్కడ మాత్రం పోలీసులు బాగా పనిచేశారు, అక్కడ పోలీసులు బాగా పనిచేశారు కదా, ఆయనకి రక్షణ కల్పించారు. వీళ్ళు ఎవరు లోపలికి వెళ్లకుండా అయితే కొంతవరకు ఆపగలిగారు కదా. కొన్ని వేల మంది వచ్చేసిన తర్వాత ఇంకెవరు చేయగలిగింది ఏమన్నది. అప్పటికి కూడా అక్కడ పోలీసులు బాగా పనిచేసినట్టే. నన్ను అడిగితే ఏంటంటే అసలు ఇంకా ముందు రాంబాబు గారిని ఆయన సెక్యూరిటీ కోసం రాంబాబు గారిని అరెస్ట్ చేసి ఉండవలసింది. వీళ్ళు ఇంకా ఒక 500-600 మంది ముందు పోగొడినప్పుడే రాంబాబు గారికి 500-600 మందికి గొడవ జరిగినప్పుడే ఇమీడియట్ గా రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయన సెక్యూరిటీ కోసం, రాంబాబు గారి సెక్యూరిటీ కోసమే రాంబాబు గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఉండవలసింది. అది చేయలా. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, పోలీస్ వ్యవస్థ కొంత పని చేయడం, కొంత ఫెయిల్యూర్ అవడం, ఈ రెండు కూడా కనబడుతున్నాయి. అయితే ఒక్క సంఘటన పట్టుకుని మన రాష్ట్రపతి పాలన అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకు 2 నెలలకునే రాష్ట్రపతి పాలన అన్నారు. అప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినట్టున్నారు. మరి అసలు అప్పుడే పట్టించుకోవాలి, మరి ఇప్పుడు ఏమన్నా పట్టించుకుంటారో పట్టించుకోరు. ఇవన్నీ రాజకీయంగా మాట్లాడే మాటలు తప్ప రాష్ట్రపతి పాలన అనేది అసలు అంత అవసరం ఉందనేది ఎవరు కూడా ఒప్పుకునే విషయం కాదు. సరే ఓకే, రాజకీయంగా మాట్లాడతారు, సహజంగా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం రాష్ట్రపతి పాలన అనేది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ భయం ఏంటంటే, ఒకటి శ్రీరామ్ గారు, వీళ్ళ భయం ఏంటంటే డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు కదా, రేపు ఇంకెవరిపైన దాడి చేయబోతున్నారో తెలియదు కదా. సో మొత్తానికి రక్షణ కల్పించాలి అనేది వీళ్ళ భ్రమ. ఇప్పుడు నిన్న జోగి రమేష్ అంటున్నారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపాలని చూశారు అనే విధంగా కూడా, హతమార్చాలని కూడా చూశారు అనేది ఆయన కామెంట్ చేశారు కదా.
ఈ కామెంట్లు పట్టించుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, రేపు పొద్దున్న మా ప్రభుత్వం రానివ్వండి, మిమ్మల్ని మేము తంతాం, అవును. తన్నిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారా, అక్కడ కూడా మేమే ఉంటాం. ఒకవేళ మీకు దెబ్బలు తగిలిన హాస్పిటల్కి వెళ్తారా, అక్కడ కూడా మేమే ఉంటాం. మీరు ఎక్కడికి పోగలరు, ఎక్కడికి తప్పించుకోగలరని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అవును, ప్రెస్ మీట్ దాన్ని ఏం చేయాలా? కాదండి శ్రీరామ్ గారు, కొద్దిసేపటి క్రితమే అనిల్ది ఒకటి మీడియా ప్రెస్ మీట్ చూశాను. ఆయన ఏమంటాడంటే కాసేపు మీరు పోలీసులు పక్కకు ఉండండి, మేము వాళ్ళు చూసుకుంటాం అంటున్నారు. చూడ ఎట్లా ఉంది మరి. అలాంటప్పుడు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అలాంటప్పుడు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? కాసేపు పక్కకు ఉండండి, మేము చూసుకుంటాం. సరే, ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, నిన్న తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా అత్యుత్సాహం చూపించారు. ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ కాదు. నిన్న కర్రలు పట్టుకుని ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా కర్రలు పట్టుకురావడం అనేది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ కాదు. చాలా తప్పు చేశారు తెలుగుదేశం వాళ్ళు. పోలీసులు ఎలాగైతే ఫెయిల్ అయ్యారో తెలుగుదేశం నాయకత్వం కూడా ఫెయిల్ అయింది. ఈ విషయంలో నాకేం అనుమానం లేదు. తెలుగుదేశం నాయకత్వం కూడా ఫెయిల్ అయింది. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట ఎందుకన్నారు? మీరు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డిని తప్పట్టారు కదా. మరి ఈ రోజు ఎవరిని తప్పట్టాలి? తెలుగుదేశం వాళ్ళు చేసిన ఈ పనికి ఎవరిని తప్పట్టాలి? చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టాలి, ఎవరిని తప్పట్టాలి? అలాగే అట్ ది సేమ్ టైం ఆ రోజు బీపీ వచ్చింది, మా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. బీపీలో ఉన్న వైసీపీ వాళ్ళకి వస్తాయి, తెలుగుదేశం వాళ్ళకి రైట్ ఓకే. అది ఎంతవరకు చూద్దాం. నెక్స్ట్ ఇంకో అంశం మనం మాట్లాడదాం శ్రీరామ్ గారు. ఈ రాష్ట్రంలో రాజకీయం అట్ట తయారైందంటే రౌడీ రాజకీయం అయిపోయింది. కరెక్టే. ఆ పక్క అంతే, ఈ పక్క అంతే. ఈ రౌడీ రాజకీయాలు మానేసి ఇద్దరు ఒకళ్ళ అభివృద్ధి మీద ఒకళ్ళు ప్రశ్నించడం మీద శ్రద్ధ పెడితే మంచిది తప్ప రౌడీ రాజకీయాల వల్ల ఎవరు సాధించేది ఏది లేదు. నేను అదే అన్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇలాంటిది మళ్ళీ మనం డిస్కస్ చేయకపోవచ్చు, రాష్ట్రపతి పాలన అవే అని మనం అనుకున్నాం. కానీ ఇది అయిపోయింది. సరే, అదొకటి. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా ఈ నెయ్యి తయారీకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి చర్చ జరిగింది. అందులో కొద్దిసేపటి క్రితమే పయ్యాల కేశవ్ మాట్లాడుతూ, ఎస్ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడింది కరెక్టే. 2020లో ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చింది, ఆ ఆధారంగానే ఆయన మాట్లాడారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు వైసీపీ అధికారంలో నుండి తొక్కిపెట్టారు. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, కల్తీ జరుగుతుందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దాన్ని సీరియస్గా తీసుకొని ఆ రోజే వీళ్ళు విచారించింటే ఇంత జరిగేది కాదు కదా. ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మేము బయట పెట్టాము అనేది ఈరోజు ప్రధానంగా చెప్తూ ఉంది. వాస్తవం అంటారా ఇందులో? ఎన్డీడీబీ రిపోర్ట్ మరి ఉందని ఇప్పుడు కూడా ఉంది కదండి. ఇప్పుడు ఉన్న రిపోర్ట్ లో కూడా సిబిఐ వాళ్ళు ఆధ్వర్యంలో నడిచిన ఇప్పుడు సిట్ కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అన్నది దాంట్లో మెన్షన్ చేశారు కదా. అవును. అయితే మెన్షన్ చెయ్యని విషయం ఏంటంటే కొవ్వు ఎంత ఉంది, ఎంత శాతం ఉంది, 10%. అందులో వాళ్ళే మెన్షన్ చేసింది 10% కన్నా తక్కువ ఉంటే కొన్ని ల్యాబ్స్ గుర్తించలేవని కూడా వాళ్ళే చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. అది అసలు కొవ్వు గురించి జంతువుల కొవ్వు గురించి మాట్లాడుతున్నారు తప్ప కల్తీ గురించి మాట్లాడరే వైసీపీ వాళ్ళు. అందులో కొవ్వు గురించి ఏం లేదు కదండి శ్రీరామ్ గారు. ఇప్పుడు వచ్చిన సిట్ రిపోర్ట్ లో కొవ్వు అనే కాన్సెప్ట్ టెస్ట్ ఎక్కడ లేదు. అందులో ఎంతసేపు ఉన్నా అక్కడ ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదు. కానీ ఒక ఫామ్ ఆయిల్, సో కొన్ని కెమికల్స్ కలిపారు అనేది ఉంది కదా. అది కదా పాయింట్ ఇక్కడ. అదే అది మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే జంతువుల కొవ్వు కాకపోతే ఏదైనా కలిపేస్తారా? అసలు నెయ్యి కాకుండా నెయ్యి లేకుండానే నెయ్యి అని చెప్పేసి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగిస్తారా? నేను అడుగుతున్నా. అసలు ఇప్పుడు మా కొన్ని హిందువుల మీద ఈ మధ్య విపరీతమైన దాడులు జరుగుతున్నాయండి. అది ఒక వర్గం వాళ్ళు అయితే, ఒక వర్గం వాళ్ళు ఫ్రూట్ జ్యూసుల్లో కలుపుతున్నారు. ఫ్రూట్ జ్యూసుల్లో ఏవో కలిపి హిందువులకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. అలాగే దాబాల్లో హిందువులు తినే వాటిల్లో రకరకాలు కలిపేసి హిందువులకు పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఈవెన్ ఒక డాక్టర్ చదివిన ఆయన దగ్గరికి వచ్చి హిందూ పేషెంట్లకి ఆడపిల్లలకైతే అబార్షన్లు అయిపోయేలాగా, మగపిల్లలకైతే పిల్లలు పుట్టకుండా ఉండేలాగా ఇంజక్షన్లు చేస్తున్నాడు. ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో ఒక లడ్డూలో ఇన్ని రకాల రసాయనాలు కలిపారంటే అందులో ఏముందని అనుకోవాలి? అక్కడ ఇప్పుడు ఒక దాబాలోనో లేదంటే ఒక డాక్టర్ దగ్గర లేదంటే ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ లోనో మహా అయితే రోజుకి ఒక 100 మందికి 200 మందికి అలా చేయగలరు. అదే తిరుపతిలో రోజుకి 70,000 మందికి చేయొచ్చు. 70,000 మంది వస్తారు, 70,000 మంది లడ్డూ తింటారు. 70,000 మంది వాళ్ళు లడ్డూ తినటం కాకుండా ఇంకా ఇంటికి వెళ్ళి 2కో 3కో 4కో తినిపిస్తారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటే కనీసం 4కి పెట్టారనుకున్నా 80 కోట్ల మందికి మీరు ఏదో పెట్టేశారు. ఆ ఏం పెట్టేసిన దాంట్లో ఎంతమందికి ఎన్ని జరిగిపోయి ఉంటాయి, ఏం జరిగి ఉంటాయో ఇప్పుడు వాటన్నిటి మీద ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను మంత్రి మండలిని కూడా అడిగేది ఏంటంటే, మీరు ఎంతసేపు ఈ రిపోర్ట్ గురించి చర్చిస్తున్నారు, కానీ ఆ రసాయనాలు ఏంటి, ఆ రసాయనాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వీటిని ముందు హిందువులకి చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొవ్వు కలిసిందంటే
ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసిందంటే రాజేష్ గారు అది చాలా మహాపరాధం, సరే ఓకే. కానీ దానివల్ల ప్రజారాజ్యానికి ఇబ్బంది లేదు. కానీ దీనివల్ల అసలు ఒక వ్యవస్థ అంటే ఒక కరెక్టే. హిందువులు అనే ఒక సమాజం లేకుండా పోయే ప్రమాదం ఉంది మస్తు కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మరి అది దాని చాలా గురించి ఆలోచించాల్సి మాట్లాడరే ఉమ్. దాని గురించి మాట్లాడరే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట్లాడదు, వైసీపీ వాళ్ళు మాట్లాడరు. అంటే హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇద్దరు కలిసి ఒకళ్ళేమో కొవ్వు గురించి మాట్లాడతారు, ఇంకోళ్ళేమో అసలు దేని గురించి రసాయనాల గురించి మాట్లాడరు. హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఇద్దరు కలిసి? అక్కడ ఉన్న ఒక ఈఓని ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోయిందా? ఉమ్. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఆ ఈఓ ఎలా వచ్చాడు అక్కడికి? అదే ఈఓని ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈఓని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎలా పెట్టారు? ఎలా వచ్చాడండి అతను? ఈ ప్రభుత్వంలోనే వచ్చాడు కదా. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత శ్యామలరావు గారిని ట్రాన్స్ఫర్ చేసి ఇతన్ని తీసుకొచ్చారు. అసలు ఇతనే మెయిన్ కల్పిట్. అప్పుడు ఉన్నది ఆ టైంలో ఉన్నది కల్పిట్ అయినా కాకపోయినా కూడా ఆ టైంలో ఉన్న ఈవో ఇతనే అనేది అందరికి తెలిసిన విషయం కదా. అవును. మరి ఎలా వచ్చాడు ఈ కూటమి ప్రభుత్వంలో అతను? మళ్ళీ ఏమో మళ్ళీ ఆధారాలు నిన్న చెప్తా. అతన్ని ట్రాన్స్ఫర్ కాదు శ్రీరామ్ చేసిన గారు, తర్వాత అంటే అప్పట్లో శ్రీరామ్ గారు అప్పట్లో ఏం జరిగిందో పూర్తిగా చెప్తాడని ఇట్లా తీసుకున్నారేమో. ఇంకొక విషయం ఏంటంటే రాజేష్ గారు, నిన్న ఇతని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సకల లాంఛనాలతోటి ఇతన్ని పంపించారు వెనక్కి. అతన్ని ట్రాన్స్ఫర్ చేశారా, అతని మీద చర్యలు తీసుకున్నారా నాకు అర్థం కావట్లా. అతనికి శాలువా కప్పి అతనికి ఒక మొమెంటో ఇచ్చి ఏంటండి మామూలు రెగ్యులర్ ఈవో ఎవరో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు చేసినట్టు చేస్తున్నారు ఏంటండి? అతని మీద చర్యలు తీసుకున్నట్ట, లేదంటే ఊరికే ట్రాన్స్ఫర్ చేసినట్ట? అంటే మీరు అసలు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆ సిబిఐ ఆధ్వర్యంలో జరిగిన ఆ నివేదిక కరెక్ట్ అనుకుంటుందా, రాంగ్ అనుకుంటుందా? ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పంపించారండి పక్కకి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సుబ్బారెడ్డి గారి సంగతి ఏంటి? పాలక మండలి బాధ్యత లేదా? అందుకే కమిటీ వేస్తుంది కదా ఇప్పుడు తేల్చాలి. ఇప్పుడు ఒకటి శ్రీరామ్ గారు, ఇప్పుడు సిట్టు కేవలం ఒక నలుగురు మంత్రి మండలి ఒక మంచి మాట చెప్పింది. రాజేష్ గారు ఇవాళ మంత్రి మండలి చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే ఇంకొక కమిటీని కూడా మేము వేస్తామంటున్నారు. ఇంకొక కమిటీ వేసి దీని విషయాలన్నీ తేలుస్తామంటున్నారు. ఎందుకంటే కేవలం అధికారుల మీద చర్యలు తీసుకుని వదిలేస్తే అయ్యే పని కాదు. ఇప్పుడు ఆయన సంగతి ఏం చేస్తారు? ఇప్పుడున్న ధర్మారెడ్డి గారి పరిస్థితి ఏంటి? అతని గురించి ఎవరు మాట్లాడట్లేదేంటి? అప్పన్న సంగతి ఇంకెవరు మాట్లాడట్లేదేంటి? ఓన్లీ ఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయినట్టనా? అందుకనే చాలా సీరియస్ గా ఉన్నారు హిందువులు ఈ విషయంలో. అటు వైసీపీ మీద సీరియస్ గా ఉన్నారు, కల్తీలు జరిగినందుకు చర్యలు తీసుకోనందుకు కూటమి మీద సీరియస్ గా ఉన్నారు. వీళ్ళేదో మా మీద మేము ఒకలాగా మాట్లాడేస్తే హిందువులు మాకు అనుకూలంగా మారిపోతారని ఈ రెండు వర్గాల్లో ఎవరనుకున్నా కూడా పొరపాటే. హిందువులు ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందనేది చాలా సీరియస్ గా చూశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్ గమనిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా జాగ్రత్త పడకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.